ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డులు వారి సమస్యలను పరిష్కరించాలని శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్నా నిర్వహించారు. నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న తమపై ఏజెన్సీలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, వేతనాలు పెంచకపోగా చెల్లించాల్సిన వేతనాలను పెండింగ్లో పెడుతున్నారని, దీంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బకాయి పడ్డ వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలవారీగా సక్రమంగా జీతాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు రాజు, అండాలు, మంగమ్మ, విజయలక్ష్మి, చంద్రమ్మ, కరుణ, స్వర్ణ, రచిత, శిల్ప తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు 4 నెలల నుంచి జీతాలు వేయట్లేదు. వేసిన జీతాలు కూడా కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. నెల నుంచి ఇప్పుడు రేపు పడతాయి, మాపు పడతాయి, వారం పడతాయి, కాసేపటికి ఇంకా కొద్దిసేపటికి అని చెప్తుండు. కానీ ఇంతవరకు జీతం అనే మాట పేరు తేట్లేదు. మేము ఎవరిని సంప్రదించాలి? పని చేయాలి, ఇక్కడ కష్టపడి పని చేసి పోయి మేము ఇంట్లో ఎక్కడ తెచ్చుకొని తినాలి? నెల ఎట్లా వెళ్తాయి? మా జీతాల పరిస్థితి ఏంది? మాకు జీతాలు రాక ఇల్లు పరిస్థితి ఉంది. మా కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలి? తెచ్చుకున్న ఎట్లా చెల్లించుకోవాలి? ఇటువంటి పరిస్థితులు ఎన్నిసార్లు అడిగినా కానీ తను మాత్రం ఏమన్నా స్పందించట్లేదు సార్. మరి మా పరిస్థితి ఏదో మరి పట్టించుకోవట్లేదు. పిఎఫ్లు లేవు, జీతాలు లేవు, ఈఎస్ఐలు లేవు, ఏది లేదు. నెల ఈ జీతాన్ని 3 నెలలకు 2 నెలలకు ఇట్లనే కూర్చోబెట్టా మేము ధర్నాలు చేయ, జీతం వేయ. ఇప్పుడు 4 నెలల నుంచి 1 రూపాయి కూడా వేయట్లేదు. ఇలా సీపర్గా చేస్తున్నా. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా. జీతాలు ఏనాడైనా ఒక నెల 2 నెలలు కాదు, 4 నెలలు 5 నెలలు కుసుటనే వేస్తాడు. మా ఏజెన్సు మమ్మల్ని పెట్టుకుంటే ఆయన ఏది లేదు, ఎక్కడ లేదు. అక్కడ పైనుంచి రాలేదమ్మా, పైనుంచి వస్తేస్తా, పైనుంచి వచ్చేస్తా అంటాడు. ఆ పైనుంచి పోయి తెచ్చుకోడు. ప్రిన్సిపాల్ని కలిసినాము, ఆడ కలెక్టర్ని కలిసినాము, మంత్రి కాడికి కూడా పోయినాం. మంత్రి కాడికి పోయినాక 2 రోజులకు ఒక 6 నెలలు వేయలే. 6 నెలలు వేయకుంటే మంత్రి కాడికి పోతే 6 నెలల జీతం వేసిండు. మళ్ళీ ఇప్పటికి అదే బాధ. ఇప్పుడు ఈ ప్రతి నెల ఇట్లా ఎంత కనిపిస్తాం సార్ మేము. ఇప్పుడు 4 నెలల సంది మాకు జీతం రాలేదు. మాకు జీతం వస్తేనే మాకేదో ఒకటి, మాకు ఏజెన్సీలో పెడితేనే మేము లేస్తాం అని చెప్తే మమ్మల్ని పెట్టుకున్న ఆయన జాడలేడు, జవాబు లేడు, మాకు ఏది ఇస్తలేడు, ఏ మాట చెప్తలేడు. పోతుండు వస్తుండు, లేరమ్మా లేరమ్మా, 6 పడుతుంది, 5 రోజులకు పడుతుంది, 10 రోజులకు పడుతుంది అని చెప్తాడు. ఈ ప్రతి నెల ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఒక ఏజెన్సీకి పెడితే ఆ ఏజెన్సీ కూడా 2 నెలల జీతం వేసుకొని పోయిండు. ఇప్పుడు 4 నెలలు మాకు జీతం రాక ఈయన కూడా అడిగితే మీ అందులో మీరు పని చేస్తున్నారు, వాళ్ళు ఇస్తలేరు, ప్రిన్సిపాల్ ఇస్తలేదు, నాకు బిల్లు పెడతలేదు, నేను ఏడ తెచ్చి ఇవ్వాలి అంటాడు. మా సార్ మరి నీకు బిల్లు పెట్టండి, మమ్మల్ని ఏంది సార్ ఇబ్బంది అని అంటే, నేను నా చేతి నుంచి 2 నెలలు వేసినమ్మా, వాళ్ళు వేయండి, నేనేం చేయంటాడు. ప్రిన్సిపాల్ కాడికి పోయేడితేనే మీ పెట్టుకున్న ఏజెన్సీ వచ్చి మమ్మల్ని అడగాలి, బిల్లు తెచ్చుకోవాలి, మేము ఎడ పెడతామని ఆమంటది. ఇదంతా ఏం సార్, మాకు ఏదో ఒకటి కావాలి. నల్గొండ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నామండి. 2019లో మమ్మల్ని ఇక్కడ కామేష్ అనే వ్యక్తి ఉద్యోగం ఎక్కించిన తర్వాత మీకు అందరికీ ఒక 6 నెలల తర్వాత మీ ఉద్యోగాలు మారితే మీకు జీతాలు పెరుగుతాయి. మీకు అన్ని విధాలుగా మీకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఫెసిలిటీ వర్తిస్తాయో అటువంటి ఫెసిలిటీస్ మీకు వర్తిస్తాయని మమ్మల్ని అప్పుడు ఇక్కడ కామేష్ అనే వ్యక్తి పెట్టించిండు. మాకు పెట్టించినప్పుడు ఇక్కడ సాయి సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు విధులు నిర్వర్తించారు. వాళ్ళ దాంట్లో మేము కొద్దికాలం 5,000 కొద్దికాలం చేసినాం, 6,000 కొద్దికాలం చేసినాం. తర్వాత ఏమైందంటే మా ఏజెన్సీ అనే జీతాలు లేకపోతే వాళ్ళని టెర్మినేట్ చేసేసి మాకు వేరే A1 ఏజెన్సీ నిర్వర్తించారండి. ఆ A1 ఏజెన్సీ వాళ్ళు నిర్వర్తించగానే సాయి ఏజెన్సీ వాళ్ళు ఈ కామేష్ పెట్టించిన వ్యక్తే ఆ జీతం కూడా మాకే లేదు. ఇప్పుడు ప్రస్తుతం 3 నెలల జీతాలు ఆగిపోయినాయి. దీని గురించి మేము కలెక్టర్ గారిని కలిసినాం, ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారిని కలిసినాం, జిల్లా మంత్రి గారిని కూడా మేము కలిసినాం. ఎవరిని కలిసినా కానీ మా మీద ఎవరిని పట్టించుకోలేరు, నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తారు అధికారులందరూ కలిసి. కాబట్టి మాకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి PF ESIలు కట్టించి మమ్మల్ని అందరినీ ఉద్యోగులలో కలపాలని, ఈ కలిపేంత వరకు మేము సమ్మె విరమించబోమని కోరుకుంటున్నామండి మేము.